హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మరి మేమైతే సూపర్ ఉన్నాము. మీరు అందరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాము. ఏమో మా అత్త బాగా రంది పడుతుంది. ఓ అత్త, ఏమైంది అట్లున్నావు? ఏం చెప్పమంటావే సరిత, మనోళ్ళు వీడియో చూస్తారు కానీ రైట్ చేస్తలేరు కాదే సరిత. మనోళ్ళు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కాదే సరిత. ఒకసారి వాళ్ళకి చెప్పరాదే సరిత. మనసు అంత ఎట్లా ఉన్నదే సరిత. జరంత వాళ్ళని లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయమని చెప్పే సరిత. అయ్యో గానికే నాకంత బాధపడతాను. చెప్తా ఆగరాదు. ఓ దోస్తులు, మరి తెలిసింది కదా, జరా మా ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చుతుందంటే లైక్ చేయుర్రి. అట్లనే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయుర్రులా. అంటే చాలా మంది వీడియో చూస్తారు కానీ మరి లైక్ చేసి సపోర్ట్ చేస్తలేరు. లైక్ చేయొచ్చు కదా దోస్తులు. అయితే మరి మన ఛానల్కి హైప్ ఆప్షన్ అయితే వస్తుంది కదా, హైప్ కూడా వేసుకోర్రి దోస్తులు. మరి ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? అత్త కోడలు ఏడు అంటే పార్ట్ 5. మరి ఇవాళ వీడియోలో ఏముంటుందో తెలుసా దోస్తులు? అంటే ఇవాళనేమో మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు. అది మా ఆడబిడ్డ చూస్తుంది, మా అత్త చూస్తారు. ఏదో పన్నాగమ్మ అన్నుతారు. చూద్దాం మరి ఎట్లుంటుందో వీడియోని. అమ్మ వచ్చిందానే? అంత మంచే కదా? బిడ్డ అంత మంచే. నువ్వెట్లున్నావా బంగారం? ఏం చెప్తాండు అల్లుడు ఇట్లా? ఆయన ఆఫీస్కి పోయిండే బాపు. రాలి ఇంటికి రాలి పోదాం. అయ్యో, ఆఫీస్కి పోయిందా నవ్వా? ఇవాళ లీవులు ఇయ్యలేదా? పండుగనే కదా నవ్వా? ఇయ్యలేదే అమ్మా. ఇక ఇవాళ ఒక్కరోజు పోతే రేపు ఎల్లుండి లీవ్ అంట. మళ్ళా తెల్లారి లీవే లేదు ఆయనకి. ఏంది బిడ్డ, నిన్ను మన ఇంటికి రమ్మంటే మమ్మల్ని ఏమో నీ ఇంటికి రమ్మంటివి. ఎక్కడన్నా పండుగలకు అవ్వగారింటికి బిడ్డలు పోయేటిది చూసినాం కానీ బిడ్డింటికి అవ్వగారు వచ్చిరంటే ఎట్లుంటుంది చెప్పు? జనము ఏమనుకుంటారు? ఊకోవే అమ్మ, అన్ని నువ్వు లేనిపోని బిడ్డింటికి రావద్దని అన్న రూల్ పెట్టిర్రా? సరే నీ ఇంట్లోకి రాలి పోదాం. కాకులు పాడగాను ఇవెప్పుడు వచ్చే ఇంటికి? నీ కాకులు గద్దలు ఎత్తుకోను. అమ్మ, ఇంట్లోకి రాలి పోదాం. ఎంతసేపు ఉంటారో బయట రాళ్ళు ఇంట్లోకి? పందులు వస్తానే ఇంట్లోకి వారి పోదాం. పందులు పాడవాడ ఏమైనా మంది మిరుకుడికి వస్తానే మధ్యలో. మరి నీకెక్కడ కాకులు కనిపించినాయి? కాకులు పాడవాడ అంటాను. ఏమనుకుంటాను అసలు నువ్వు? అయ్యో బిడ్డ, దీనికి లొల్లేందో చెప్పు ఇప్పుడు. అవసరమా? కొన్నిటికి తగ్గుండాలి. అంతా మంచిగా అక్కో? ఇగో బిడ్డ రమ్మంటే వచ్చినాం పండగకి. మేము బిడ్డను అటే రమ్మన్నాం కానీ ఏడిన్నది నా బిడ్డ? నా కొడుకు తెచ్చి పెట్టాడు. మంచిగా నమ్మది నూరి ఉండరి. అయ్యో గట్లంటాను ఏందక్క? ఇక మేము మా ఇంటికి రమ్మన్నాం కానీ నా బిడ్డ మీరే రాలి అని అన్నది. ఏదో ఇక నా బిడ్డ రమ్మంటాను కదా, సంతోషం కొద్దా నచ్చినాం కానీ ఇక అల్లుడు పెడితే దీన్ని బతుకుతామా మేము? నువ్వేదో తీసుకొచ్చి పెడతానట్టు ఎత్తానమేందే? నా మూడు నా అబ్బాయికి తెస్తాను, నీకేం వస్తుంది? బిడ్డ మాటలు రాయే పోయాంట. అతనికి అత్త అన్న గౌరవం కొంచెమన్నా ఉన్నదా? బిడ్డకు ఇప్పుడు తెలుస్తలేదు, తర్వాత తెలుస్తుంది కానీ చూడు అది ఎట్లా మాట్లాడుతుందో. మీరు కూడా మరి గట్ల అంటాను ఏంది అత్తను అని ఒప్పుకోమని అంటారా? ఆహా, ఇంత మీది కూడా ఉన్నదన్నట్టు అయితే. ఊకో అక్క, గట్ల ఎందుకంటాను? అయినా మేమెందుకు చెప్తాను చెప్పు? మా బిడ్డ సంసారం మంచిగా ఉండాలని మేము కోరుకోమా? ఏరు పడెత్తివి వాళ్ళకి ఏమిటికి ఏమైందని ఇప్పుడే ఏర్పడేసినావు. ఏం తెలుస్తుందని అంటాను? అంటే చెడి బతికితే ఇట్లా చూద్దాం అనుకుంటానా ఎట్లా నువ్వు? అది ఎందుకు కోపడుతుంది? మరి ఏమిటికి ఏం కాలేదు, మా అత్తమ్మకి ఇప్పుడే ఏరు పోసే అనేసి అది బాధపడుకుంటే ఏదో మాట్లాడుతుంది. నువ్వు ఎట్లెట్లా బతుకు చూస్తా అది దాన్ని మాట్లాడతాను. తల్లివే కదా, మరి నా కొడుకు మంచిగా బతకాలని అనుకోవాలి కానీ ఇట్లా అనుడేంది చెప్పు? నువ్వైనా కూడా బిడ్డను పండగకి రమ్మంటే నా బిడ్డనే ఇడికి రాలని ఒకటే పాట పాడితే సరే బిడ్డ అని వచ్చినాము.
ఇక వచ్చినందుకు పొద్దుగాల అచ్చుతోటే లొల్లి పెట్టుకోబట్టే వాళ్ళ అత్త. అయ్యో ఎందుకు లొల్లి పెట్టుకుంటాను అత్త, ఏమైంది తీయరాదు? ఓ చూడు నర్సక్క, ఏమో మా అమ్మది అత్తే కాకులు వాడవాడ ఎందుకు వచ్చినాయి అది ఇదని వరుతుందేమో. అది ఏర్వాడ పోసింది కదా, మళ్ళీ ఊకోవచ్చు కదా చక్కగా. దాని సొమ్మేదో నేను తీసుకొచ్చుకొని తిన్నట్టు నా కొడుకు సంబంధం తింటానంటే నాకు నా మూడు నా అవ్వయ్యకు పెట్టాడా? ఏమో ఎక్కువ చేస్తాను, బాగా మాట్లాడుతుంది. కాదే బిడ్డ, గిట్లా పొద్దు పొద్దుగానే ఇద్దరు కలిసి లొల్లి పెట్టుకుంటే ఎట్లా అన్నట్టే. ఇవాళ లొల్లి పెట్టుకుంటారు సరే, రేపు పొద్దుగాల మీ మొహాలు మీకు చూసుకోవాల్సిందే కదా. ఏమన్నా పాసిపోయే బదనాలా ఏమన్నా మీ అత్త కోడలు? ఇవాళ లొల్లి పెట్టుకున్నా రేపు కలిసి ఉండేటోళ్ళు, ఒకరినొకరు చూసుకునేటోళ్ళు. గిట్లా చెప్తే ఎట్లవ్వా? ఇక నా మీదకే నెట్టుది. అది కోడల్ని, మరి కోడలు దాన్ని నన్ను ఉన్నదా? ఏమైపోవే రాయే అని అంటాను నన్ను. అత్తన్న గౌరమ్మ మదిస్తుందా? మళ్ళా నేనే లొల్లి పెట్టుకుంటానంట. మంచిగున్నావా? అరే పోనీ తీయరా అదే ఎందుకు ఊకే లొల్లి పెట్టుకుంటే ఏమత్తాంది నీకు? ఎవరి వాళ్ళకు చక్క వాళ్ళు ఓరి ఏదో పండగకు ఒక్కోసకు వాళ్ళ అవ్వయ్యను వేసుకున్నాడట. వేడిని బిడ్డ ఇస్తే నువ్వు గట్లనే అనుకోరాదు. ఏమో లొల్లి పాడడానికి పొద్దుగాలనే తీయర గీయర అని లొల్లి పెట్టుకుంటారు. ఓర్ని అక్క గిరెక్కల్లోళ్ళు గిద్దారం ఎవరు అత్తాల నేను బయటకు చూసారకు ఏమో నువ్వు నీ కోడలు లొల్లి పెట్టుకుంటారు. పోని పోని ఎవరి ఇళ్ళలో వాళ్ళు ఓరి. మావ పోతా, లేకపోతే అది పెట్టే తుణుకల కోసం ఇలా కూర్చుంటా అనుకుంటారా ఏంది? ఏమో చూసినావా ఏ పెద్దమ్మ అది ఎట్లా మాట్లాడుతానో నర్సు పెద్దమ్మ. వామ్మో, తుణుకల కోసం అంట అదంట. దానికి నా మిన్నే యాభై ఏమైనా నా అవ్వయ్యను పిలిపించుకున్నా ఏం పెడుతుందో ఏమో అని బాగున్నది దానికి. వీళ్ళు వచ్చి ఇట్లా అడుగు పెట్టిలో లేదో కథల్లో దిగింది వీళ్ళతోటి. ఇక మీ అత్త గురించి నీకు తెలిసిందే కదనే. ఏమోనికి అంతా మంచిగా అవ్వా? ఏమో నేను అప్పుడెప్పుడు మా సొంత పిల్లప్పుడు చూసినా, మళ్ళీ గీయాలు చూస్తాను మిమ్మల్ని. మంచిగానే ఉన్నామమ్మా, నువ్వు మంచిగా ఉన్నావా నర్సక్క? మంచిగానే ఉన్నా బిడ్డ. ఇక నీ ఇయపురాల గురించి తెలియన్నాయా అన్న? మొదటిసారి నీ చూడనే పడుతుంది. ఇక ఓర్తుందా నీకు తెలియదా? ఇక అదే మాట అన్నదాన్ని మీరు మాట అంటే వాళ్ళు పెద్దదే అవుతుంది కానీ ఉత్తదా? పోరి పోరి ఇంట్లో పోరి. సర్తవా అవ్వ అమ్మను నాన్నను ఇంట్లో తీసుకోవా. జర మంచిది పోయే పొద్దు వచ్చిరో ఏమో అచ్చుడు తోటలలో పెట్టుకోబడుతుంది. దాలే అమ్మ ఇంట్లో పోదాం. అరే లతత్తాను కదా, లతకి చెప్పుదు నా పొద్దు అలా చేయమ్మును వాళ్ళ కోడళ్ళు పెట్టుకునేసాము. చెప్తే పోయే పోతాను. ఎక్కడికి లత? నేను అన్నాడు సక్క గీ షాప్కి పోయో 2 కోడిగుడ్లు తెచ్చుకుందామని పోతానా. ఇక మా ఆయన లేనే లేడు, మా పొలగాడు హాస్టల్లోనే ఉండే. కూర ఏమనుకోవాలో 2 కోడిగుడ్లు అట్లా కొట్టు పోసుకొని తిందామని ఇక పోతానా. అవునా, సరే అని ఈ విషయం తెలిసిందా నీకు? ఏంటిది నాకు సక్క? పొద్దుల సరుకుల్లో అవ్వయ్య వచ్చిరంట. వాళ్ళ అవ్వయ్య వచ్చుతోటే మన జయం ఉన్నదా ఒకటే లొల్లంట. లొల్లి వాడగాను ఎట్లు ఉరుక్కుంటారు ఇద్దరు ఆకం ఒకటే కూడా పెట్టుకుంటారు అత్త కోడళ్ళు. ఇక నేనే పోయి సంధాయించిన ఎవరిళ్ళ కాలు ఊరి ఏళ్ళు పెట్టుకుంటారని గట్టి అంటే ఇక అప్పుడు పోయింది జయమ్మ. అబ్బో జయమ్మ తక్కువ ఆడిదా? లొల్లుల కంటే ముందే కాలు దిగుతుంది అయ్యా అది. నాతోటి కూడా ఎన్నిసార్లు లొల్లు పెట్టుకున్నది. పాడుపడద్దని భూమి గురించి ఎన్నిసార్లు లొల్లు పెట్టుకునే నాతోని. కోడల్ని అదేడో నెగలనిస్తుంది. అవ్వయ్య అత్తే లొల్లు పెట్టుకున్నాడు అవసరమా? దీని బిడ్డింటికి ఇది పోతలేదంటారా అస్సలే. దానికి మాటలు ఏమైనా తక్కువ వస్తాయా జయమ్మకు? కోడలు ఊకోదు కదా, కోడలు మాట అంటే పడనే పడదు. ఆమె ఎట్లెక్కున్నది సరదా? అట్లనే 2 దెబ్బలు తగిలిస్తే మంచిగా ఉండు సరతవా దాన్ని. లేకపోతే ఏంది? అబ్బో జయమ్మకు ఎవరు అనేటోళ్ళు లేరని బగ్గ ఎక్కువ ఎత్తాంది. ఒక్క కొడుకాయే మరి ఇప్పుడే ఏరు పోసిన అవసరమా? ఏమైంది? అవునా
ఇక సరే దాని గురించి ఎంత తిన్నా వేస్టే. సరేగా పోతానా, నాకు ఆకలి అవుతుంది. సరే సరే పో. నాకు కూలు ఇట్లా ఉంటే చెప్పరాదే, నాకు నేను కూడా వస్తా కూలికి. సరే చెప్తే నాకు ఎవరైనా చెప్తే. అవో ఏమైంది అమ్మా గట్ల వచ్చినావు? బయటేమో లొల్లు పెట్టుకుంటాను ఎవరితోటే. ఏం చెప్పమంటవే బిడ్డ, బిడ్డ నువ్వు వదిన నన్ను అందరి మాటలు అన్నదే బిడ్డ, బిడ్డ వాళ్ళ అబ్బాయి వచ్చి నా మీదకి ఎగబడ్డారు కాదే బిడ్డ, బిడ్డ నన్ను అది రావే పోవే ఏందే అన్నది కాదే బిడ్డ, బిడ్డ నువ్వు వదిన నన్ను తీసాడెత్తాను కాదే బిడ్డ, బిడ్డ. ఏంది వదిననా? నేను ఎవరితోనన్నా బయట లొల్లు పెట్టుకుంటానో కావచ్చు అనుకున్నా. వదిన వాళ్ళ అబ్బాయి వచ్చిర్రా? వాళ్ళకేమైనా బుద్ధి ఉన్నదా? నీ మీదకి ఎట్లా ఎగబడ్డారు వాళ్ళు? ఒక పిలుపు నన్ను పిలిస్తే ఏమైందమ్మా? నేను వచ్చి మాట్లాడకపోతున్నా. ఏం చేయమంటావే అవ్వా, వాళ్ళ మీద కుక్కల్లో ఎగబడ్డారు కాదే అవ్వా. నిన్ను ఇట్లా ఏమన్నా అంటారు కావచ్చు అని ఇక పిలవలేదు కాదే అవ్వా. వదిన అసలు ఏమనుకుంటాంది? నువ్వా? నేను మాట్లాడుతుందా వాళ్ళతోటి? నీ మీదకి ఎందుకు వచ్చిర్రంట? నువ్వేమన్నావంట? వాళ్ళకు బాగా ఎక్కువైతుంది, ఏమంటలేమని నడువు. మా నాన్న పాడుకోలేడా? నిన్ను దిగుతాంటే వాడేం చేస్తాడు? నిన్ను ఎట్లా మాటలు అనిపించింది అసలు వాడు? నువ్వా నేను మాట్లాడతా? ఏమైందో లడ్డు ఏడుస్తాను? వచ్చినావానయ్యా? నీ కోడలు నీ ఇయ్యపురాలు ఇయ్యంపుడు నా మీదికి ఎట్లా పడ్డారు, ఎట్లా లొల్లు పెట్టుకున్నారు అనుకున్నావు? ఇక నీ కోడలు మంచిది మంచిది అంటావు కదా, అయ్యాలా నా మీద కొట్టనే వచ్చింది. ఏంది మన కోడలు నీ మీద కొట్టొచ్చిందా? అవును కానీ మన ఇయ్యపురాలు ఇట్లా వచ్చిర్రా? వాళ్ళు ఎప్పుడు వచ్చిర్రు? అవో నువ్వేంది డాడీ మన వదినే కొట్టనికి వచ్చిందంట అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చిర్రు వాళ్ళు ఎప్పుడు వచ్చిర్రు అని అడుగుతాను. అడుగుతూ ఏ చిన్న చిన్న టీ ఎందుకు బిడ్డ లొల్లు పెట్టుకున్నాడు? ఇదేమన్నదో నీ అవ్వేమన్నదో పోయి వాళ్ళను ఇవన్నీ సీరియస్ ఇట్లా అయినట్టున్నది. ఇదేమన్నా తక్కువదా? ఇది వాళ్ళని ఏం గెలికిందో పోయి. ఏంద్రా ముండ కొడుక, ఏం మాట్లాడతానోరా? నేనేమంటారా వాళ్ళను? నాకేం అవసరము? వాళ్ళు వచ్చింది నాకేమన్నా ఎరకనా? నాకు బయట అన్న ఇష్టం ఉన్నట్టు ఏవో గురుగుతా అంటే ఎవరబ్బా అని బయటికి పోయి చూసారకు వాళ్ళ అబ్బాయి ఉన్నారు. ఏంది గిట్లా మాట్లాడతారు అన్నందుకు నా మీద క్లోజ్కే పడ్డారు. ఏమో బాగా మాట్లాడతాను, నేనేమన్నా తక్కువదన్నా అంటానో నీకు ఎట్లా కనిపిస్తానో నేనేం చేసినా? అమ్మ మనం చక్కగా పోయి అడుగుదాంపా వదినేను. నాకు ఇవాళ మూడింది నా చేతిలో నాడు. అరే దేవుడా, ఇప్పుడు లొల్లు పెట్టుకున్నారు అవసరమా? ఏమన్నా అంటే లొల్లు తిరుగుతారు ఎందుకు మీరు అసలు? ఊకోరు ఎక్కడిదక్కడ ఇచ్చిపెట్టుర్రి. తాడదెంపా ఏంట్రా అది నన్ను తిట్టింది నీ కోడలుదంటే ఊకోరు ఏం లొల్లు పెట్టుకుంటారా అంటాను. ఇట్లెట్లున్న బుద్ధి అవుతుందిరా నీకు? ఇప్పుడు లొల్లే పెట్టుకొని వస్తా దాంతోటి నీ అవ్వ. ఏమో పోయి ఏమన్నా చేసుకొని పోయి కానీ నాకు ఇంత అన్నం పెట్టు ఆకలి అవుతుంది. మళ్ళా పంచాయతీ దగ్గర పోయే పని ఉన్నది నాకు. వీని తిండి మునిగిపోను, తిండికి వెళ్తే నాది. ఆడ వాళ్ళు నన్ను సంపని కూరకత్తే నీకు తిండి కావాల్సి వచ్చిందా? తిండి పో పొయ్యి పెట్టుకొని తినిపో. ఏమో మీరు ఏమైనా చేసుకొని పోలి. బిడ్డ దావేదా అడుగుతూరా వాళ్ళు నన్ను ఎట్లా అన్నారు, నా మీదకి ఎట్లా కొట్టని కురకొచ్చిరో మాట్లాడదాంపా. దోస్తులు ఇంతతోటి ఈ వీడియో అయిపోయింది. అంటే కొంచెం లెంతీ వీడియో చేద్దాం అనుకున్నాం కానీ ఇక మేడారం పోయి వచ్చినాం కదా దోస్తులు, కొంచెము ఇంట్లో పనులు ఉన్నాయి ఇక చేసుకోవాలి కదా, అందుకనే లెంత్ తక్కువనైతే పెడతాను. మరి నెక్స్ట్ వీడియోలో అత్తను ఈ ఆడబిడ్డ ఉన్నది కదా ఇంటి మీద పోయి ఎట్లా లొల్లు పెట్టుకుంటారో ఆ వీడియోని అయితే పెడతాము. ఆ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట ఛానల్ని. మరి మన వీడియో నచ్చితే జరంత గట్టిగా లైక్ చేసేది, అట్లనే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేసేది. మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోవాలా దోస్తులు. మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఎక్కువ మంది చూస్తారు. జరంతా సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసుకోరి, గట్లనే హైప్ ఆప్షన్ వస్తే హైప్ కూడా చేసి పాయింట్స్ ఇయ్యుర్రి. జరా సబ్స్క్రైబ్ చేసుకోరి. అయితే దోస్తులు మరి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చూస్తూనే ఉండండి.